ఇక్కడికి రావడానికి ముందు 20 పెయిన్ కిల్లర్స్ తీసుకున్నారంట. ఆపరేషన్ అయినట్లే లేదు అసలు, కానీ చేశారని తెలుస్తుంది, కాకపోతే ఆ ఫీల్ అనేది లేదు. చాలా మంది వస్తారు, నాకు పెయిన్ వస్తుంది ఆపరేషన్ చేసేయండి యూట్రస్ తీసేయండి అని. 4 hours నడిచేసారు, సేమ్ డే తినేసారు, బోర్ కొడుతుందని రెస్టారెంట్ కూడా మార్చేసి తగ్గి నేను లేచి కూర్చుంటాను అన్నది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, అంత బాధపడ్డా. హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ డాక్టర్ శిల్పహాస గైనకాలజిస్ట్. తిని శ్రీలత గారు పాప నీల. సో శ్రీలత గారికి ఫైబ్రాయిడ్స్ ఉండేవి యూట్రస్ లో. దానివల్ల అసలు యూరిన్ బయటకు రాకుండా బ్లాక్ అయిపోయి సివియర్ పెయిన్ తో చాలా సఫర్ అయ్యారు. ఎన్ని రోజులు? 3 రోజుల 3-4 days బాగా ఇబ్బంది పడ్డారు. బట్ స్టిల్ మనం డైరెక్ట్ గా సర్జరీకి అయితే ప్లాన్ చేయలేదు కదా. సో ఫస్ట్ అసలు మెయిన్ కారణం యూరిన్ రిటైన్ అయిపోవడానికి ఫైబ్రాయిడ్స్ ఏనా అనేది మనం ఫస్ట్ కన్ఫర్మ్ చేసుకుని దెన్ వి ప్లాన్ సర్జరీ చేసాము. రికవరీ ఎలా ఉంది? లాప్రోస్కోపిక్ హిస్టరెక్టమీకి చాలా ఫాస్ట్ గా, చాలా ఆపరేషన్ అయినట్లే లేదు అసలు, కానీ చేశారని తెలుస్తుంది, కాకపోతే ఆ ఫీల్ అనేది లేదు. ఇవాళ 5 days అయింది సుచరిమూలకి వచ్చారు. మీ యాక్టివిటీస్ అన్ని మీరు చేసుకోగలుగుతున్నారు కదా? అన్ని చేసుకోగలుగుతున్నాను. లాస్ట్ టైం కూడా 2 months అయింది కదా మీరు వచ్చి. ఫస్ట్ అప్పుడు కొంచెం పెయిన్ 8 months అయింది. 8 months అయిపోయిందా? 8 months క్రితం కూడా కొంచెం మైల్డ్ పెయిన్ అని వచ్చారు, బట్ అప్పుడు కన్సర్వేటివ్ మేనేజ్మెంట్ తో తగ్గిపోయింది. బట్ ఈసారి మాత్రం రిలీవ్ అవ్వలేదు. ఇక్కడికి రావడానికి ముందు 20 పెయిన్ కిల్లర్స్ తీసుకున్నారంట. అసలు పెయిన్ రిలీవ్ అవ్వలేదు. బట్ లక్కీగా మనం కరెక్ట్ కాజ్ ఐడెంటిఫై చేసి ట్రీట్ చేసుకున్నాం. ఎప్పుడైనా సరే అదే ఇంపార్టెంట్. చాలా మంది వస్తారు, నాకు పెయిన్ వస్తుంది ఆపరేషన్ చేసేయండి యూట్రస్ తీసేయండి అని. కానీ మనం కన్ఫర్మ్ చేసుకోవాల్సింది ఏంటి, అక్కడ ఆ పెయిన్ అన్నది యూట్రస్ లో ప్రాబ్లం వల్ల వచ్చింది అనుకోరా, అప్పుడు కదా తగ్గుతుంది, అదర్వైజ్ తగ్గదు కదా. నిన్న రాత్రి కూడా ఒకళ్ళు వచ్చారు, నా కడుపులో నొప్పి వస్తుంది, యూట్రస్ రిమూవ్ చేసేస్తే తగ్గిపోతుంది అన్నారు, చేసేయండి అని. నేను చేయను అన్నాను. ఫస్ట్ వీ హ్యావ్ టు ఐడెంటిఫై ద కాజ్. పొట్టలో బోల్డ్ ఆర్గన్స్ ఉంటాయి, యూరినరీ బ్లాడర్ ఉంటుంది, పేగులు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. ఎందులోంచి ప్రాబ్లం ఎరైజ్ అయింది అన్నది మనం ఐడెంటిఫై చేసుకుని ట్రీట్ చేసుకోవాలి. అలా ఐడెంటిఫై చేసుకోగలిగినప్పుడు హిస్టరెక్టమీ మీకు అవసరం అనుకున్నాం అనుకోండి, అప్పుడు చేసుకోవాలి. దానికి భయపడక్కర్లేదు. కానీ మీరు అసలు భయపడలేదు కదా, ఇమ్మీడియట్ గా సర్జరీకి ఓకే చెప్పేసి చేయించేసుకున్నారు. 6 hours లో నడిచేశారు కదా అమ్మ? 4 hours లో నడిచేసాను. 4 hours లో నడిచేశారు, సేమ్ డే తినేసారు. ఆ తర్వాత రోజేమో బోర్ కొడుతుందని రెస్టారెంట్ కూడా మార్చేసి దగ్గరలో ఇంకో రెస్టారెంట్ నుంచి ఆర్డర్ కూడా చేసుకున్నారు. అవునా? తెలుసు నాకు అన్ని. ఇడ్లీలో దోశ తిని బోర్ కొడుతుంది. ఏదైనా రికవరీ అయితే మీ వల్లే కదా, అంత బాగా బేగా రికవర్ అయింది. అయితే నాకు 4 days పెయిన్ అయితే మాత్రం నరకం మేడం. ఐ డెంట్ ఎక్స్పెక్ట్ అసలు. తగ్గి నేను లేచి కూర్చుంటాను అన్నది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, అంత బాధపడ్డా. కార్ లో శ్రీన్ గారు అయితే కడుపు పట్టుకొని కూర్చున్నారు, ఎందుకంటే ఆ హమ్స్ వచ్చినప్పుడు పెయిన్ వస్తుంది కదా, ఇటు నుంచి అటు తంతుంది యూరిన్ అనేది. సార్ పట్టుకొని కూర్చున్నారు 1.5 hour ఉన్న కడుపు. మా అమ్మగారు అయితే అంబులెన్స్ లో వెళ్ళిపోవచ్చు కదా, ఇంత బాధ ఎందుకమ్మా, 5:30కి ఎవరమ్మా నాకు అంబులెన్స్ చేస్తారు. ఉదయాన్నే బయలుదేరి వచ్చారు కదా. 3 రోజుల పాటు చాలా ఎక్కువ ఇబ్బంది పడి పెయిన్ తో వచ్చేసారు సడన్ గా.